హలో! నేను మీ సత్యభామ. ఏంటి ఎక్కడున్నాను అనుకుంటున్నారా? నేనైతే జిమ్‌లో ఉన్నాననమాట. సో, నేను ప్రతి మార్నింగ్ జిమ్‌కి వెళ్తాను. ఈరోజు సాటర్‌డే కాబట్టి కొంచెం లేట్‌గా వచ్చాను. సో, అందుకే జిమ్ ఖాళీగా ఉంది. మార్నింగే డిటాక్స్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకుంటా. సో, జిమ్ అయిపోయిన తర్వాత హాస్టల్‌కి వచ్చాను. ఈరోజు సాటర్‌డే కాబట్టి కొంచెం స్పెషల్‌గా ఫుడ్ పెడతారు అనుకోని ఎప్పుడు వెళ్తాను గానీ, ఎప్పుడు ఉండే మెన్యూయే ఉంటది. సో, ఈరోజు రైస్, ఇది క్యాబేజ్ పచ్చడి, కారం ఎక్కువ, క్యాబేజ్ తక్కువ అండ్ సాంబార్ అండ్ కర్డ్ మజ్జిగ మనకు అలవాటు లేదు అండ్ ఫ్రై కంపల్సరీ పెడతారు. ఎందుకో నాకు మండే టు ఫ్రైడేలో ఓన్లీ సాటర్డే ఫుడ్డే కొంచెం సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుందన్నమాట. సో, ఎంత హాస్టల్లో ఉన్నా ఏ ఫుడ్ ఎంత బాగా చేసినా సరే హోమ్ మేడ్ ఫుడ్ మాత్రం కంపల్సరీగా తినాలనిపిస్తుంది. అందుకే మా మమ్మీ చేసిన నా కోసం తెచ్చిన టొమాటో పచ్చడి, గోంగూర పచ్చడి ఫస్ట్ 2 కొంచెం కొంచెం వేసుకొని తింటాను. సో, అది తిన్న తర్వాతే ఏ ఫుడ్ అయినా తింటానమాట. సో, అలాగా ఈవినింగ్ అయింది. మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్‌కి రెడీ అవుదామని వెళ్తే ఫుల్‌గా వర్షం పడుతుంది గౌల్డొండిలో. సో, ఇలా అవుతుంది. టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఈరోజు సాటర్డే కాబట్టి కన్ఫామ్‌గా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్తాను. వెళ్ళి దర్శనం చేసుకొని హాస్టల్‌కి వచ్చి డిన్నర్ చేసి స్లీప్ వేశాను. ఈ రోజుకైతే ఇంతే. బాయ్.